నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభావ నామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి కూడా ఇంకా శని పీరియడ్ కంటిన్యూ అవుతుందా గురుగారు? అవుతుందండి. అంటే అయిపోయింది యాక్చువల్గా. కుంభం వాళ్ళకి కంటిన్యూ అవుతుంది, మకరం వాళ్ళకి అయిపోయింది. ఈ మకరం వారికి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మనం కొత్త సంవత్సరం అనగానే అందరికీ అలవాటు ఉన్నది ఏంటంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఏంటి, అవమానం ఏంటని చూసుకుంటాం. అయితే నేను ఒకటే చెప్తాను, మీకు ఆదాయం తక్కువ ఉన్నా ఏం ప్యానిక్ అవ్వకండి, ఎందుకంటే ఇది ఫైనల్ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే ప్లానటరీ పొజిషన్స్ దానికి రూట్ చెప్తాయి. అలాగే మీ పర్సనల్ చార్ట్లో కనుక మీకు మంచి విపరీత రాజయోగాలు, ధనయోగాలు అంటే ఇవేమీ ఉండదు. దీని ప్రభావం ఏదో 5% ఉంటుంది. అయితే ఇక్కడ 2, 8గా ఉంది వీళ్ళకి చూసుకుంటే మకరం వారికి. అంటే 2 ఆదాయం, జయం 8, అమ్మో అనిపిస్తుంది. 1, 2 అంటే రాజపూజ్యం, అవమానం 1, 2గా ఉంది. కాబట్టి మకరం వారికి ఏంటంటే ప్రధానంగా వీళ్ళు దుర్గాదేవిని ఎంత ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం ఎంత చేస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్గా పెరుగుతుంది. శనగలు దానంగా ఇవ్వడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉంటే అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి. అయితే మకరం వారికి ఏంటంటే 12వ ఆధిపత్యం గురువుకు వచ్చినందుకు కొంత మంచి పనుల కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు కూడా చెప్పాలంటే. ఇక రాజపూజ్య అవమానాలు కనుక తీసుకుంటే రాజపూజ్యం 1 ఉంటే అవమానం 2 ఉంది. కాబట్టి అవమాన సంఖ్య తగ్గించుకోవాలన్నా దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడు అష్టకం చేసుకుంటుంటే అవమానం తగ్గుతుంది. రాజపూజ్యం పెరగాలంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని మంత్రం చేసుకుంటే లేదా పూర్తి లలిత చదువుకుంటే సరిపోతుంది. సో ఇవి గనక చేసుకుంటే మనం పంచాంగంలో చూపించే ఆ సంఖ్యల గురించి ఏం భయపడద్దు అని చెప్తాను. ఇది ఆల్రెడీ ఒక 50 years నుంచి జరుగుతున్న రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఇది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంతో పాటు ఈ సంవత్సర ఫలితాలు మేజర్ ప్లానెట్స్ అయిన రాహుకేతువులు, శని గురువుల ప్రభావం కూడా ఉంటుంది. ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మకరం వారికి సహజంగానే మకరం వారు ఏంటంటే కాస్త కష్టజీవులు ఉంటారు వీళ్ళు. ఇప్పుడు కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఉంది. 3వ స్థానంలో శని 3లో ఉన్నందుకు. సో ప్రదేశం మారుతారు. సాఫ్ట్వేర్ రంగాల ద్వారా లేకపోతే డయాగ్నోటిక్స్ లేకపోతే ఏదైనా మైక్రో లెవెల్లో ఉండేటువంటి రీసెర్చ్ ద్వారా కూడా ధనయోగం ఉంది. కాకపోతే వీళ్ళు ఎంత దుర్గా ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. 3లో శని ఉన్నందుకు ప్రయత్న లాభం అనేటువంటిది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ నుంచి బాగుంది. అయితే జూన్ వరకు వ్యాపార అభివృద్ధులు వస్తాయి వీరికి. కాకపోతే మకరం వారికి సప్తమంలో గురువు వస్తున్నాడు కాబట్టి కొంచెం ఆ గురువు స్వరూపం మారింది కాబట్టి ఈ వివాహ జీవితం విషయాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనం చూడండి బయటకి బాగా ఎంత మంచి ఫ్యామిలీ అనుకున్నాం, తీరా వివాహం చేసుకుని బయటపడుతుంది. ఎంతో మర్యాద, ఎంతో అద్భుతంగా మాట్లాడేసరికి ఇంక ఇలాంటి సంబంధం మనకు దొరకదనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చూడ్డానికి గురువు అక్కడ సప్తమంలో జూన్ నుంచి వస్తున్నాడు, కానీ దాని ఎనర్జీస్ అన్నీ కూడా శని రాహులతో ఉంది. అందుకని ఏంటి, మనం వెంటనే వివాహం విషయంలో తొందరపాటు పడి ఇంతకంటే మనకి ఇంతకంటే బ్రహ్మాండమైన సంబంధం దొరకదు అనుకోండి, వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. కొంచెం సమయం తీసుకొని వీళ్ళు ఏంటని తెలుసుకోవాలి. అలాగే యాన్స్టర్స్ ప్రాపర్టీ అంటే తాతగారి ప్రాపర్టీ స్థానంలో అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి చిత్ర విచిత్ర గ్రహము అంటారు కేతువుని. కాబట్టి మనం ఏదైనా ఒక యాన్స్టర్స్ ప్రాపర్టీ డెసిషన్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ప్రధానంగా అది గుర్తుపెట్టుకోవాలి. ఇక వీరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్లేసెస్ చేంజ్ కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాము. జూన్ నుంచి కొంత వివాహంతో పాటు సంతానం కోసం కూడా చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా కూడా ఏంటంటే అమ్మవారి ఆరాధన చేయడమే మంచిదండి వీరికి. వీరి జాతకం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి గురుగారు వీళ్ళకి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. బట్ మే జూన్ వరకు కొంత కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కూడా చెప్పాలంటే వీరు. ఓకే, ముఖ్యంగా చేస్తారనేటువంటిది కూడా చూపిస్తుంది ప్రధానంగా అది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో మకర రాశి వాళ్ళకి పరాభావనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చెప్పారు కదా. సో దాన్ని బట్టి మీ పరిహారాలు కూడా చక్కగా చేసుకోండి, మీ సమస్యల నుంచి బయటపడండి.